ప్రజలు ఇస్తున్న తీర్పును ఏ విధంగా చూస్తారు? ప్రజల తీర్పు అభివృద్ధికి చూసి ఓటేసింది, ఇక వేరే మాటనే లేదు. వాళ్ళ మాటలు నమ్మలే. అభివృద్ధి జరిగింది, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, అన్ని మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఓటు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేదు, ప్రజలు చెప్పిన మళ్ళా అదే మాట్లాడతారు అపోజిషన్. నువ్వు అదే ఎందుకు చేయలే? మేము రైతులకు రుణమాఫీ చేయలే, రైతులకు ఇచ్చిన హామీలు చేయలే, 80,000 ఉద్యోగాలు ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వలే, అదే విధంగా సన్న బియ్యం ఇవ్వలే. ఇవన్నీ మా అభివృద్ధి. వాళ్ళు ఎన్ని చెప్పినా అబద్ధాలే చెప్తారు. ప్రజలు వాళ్ళు నమ్మలే, మాకు ఓటేశారు. ఎన్ని చిల్లర మాటలు మాట్లాడి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అదే సిరిసిల్ల గెలవనికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మకవుతుంది, ఆదిలాబాద్ లో గెలవనికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మకవుతుంది. ఇది రాజకీయ వ్యభిచారం చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ పథకం బొందబెట్టిర్రు. తెలంగాణలో బీజేపీకి పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ నూకలు లేవు. మీ దుర్మార్గమైన మీ చిల్లర రాజకీయాన్ని తెలంగాణ ప్రజలు గమనించిన దుర్మార్గులారా, మిమ్మల్ని బొందబెట్టి గతంలో ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు మేము పొందబెట్టిన బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో పొందబెట్టిరు. ఎన్ని చిల్లర మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా పరిపుష్టిగా ఆశించేందుకు తెలంగాణ పట్టణ ప్రధానికి మేము ఉన్నప్పటి అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీని బీఆర్ఎస్ పార్టీ మించిపోయింది. కొన్ని వందల కోట్ల రూపాయలటువంటి వ్యవహారం చేసినటువంటి బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నారు? క్యాంపెయిన్స్ కి వచ్చినారు. మంచిర్యాలలో కానీ ఆదిలాబాద్ ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సంపూర్ణంగా తెలంగాణ పట్టణ ప్రధానికం ఆశీర్వదించింది. ప్రతి గడప ప్రతి ఇల్లు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించింది. రేవంత్ రెడ్డి గారి సన్న బియ్యాన్ని ఆశీర్వదించింది. రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సును ఆశీర్వదించినారు. రేవంత్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్హత గల 10 కుటుంబానికి ఇచ్చినందుకు తెలంగాణ యావత్ ప్రధానికం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మహేష్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికైంది. ఎక్కడైతే గతంలో కాంగ్రెస్ పార్టీ గెలలేదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్రమ సంబంధ రాజకీయాలు చేసినా కూడా వాళ్లకు తెలంగాణ నుక్కలేవు. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉంది అనే మాటలు పటాపంచలు చేసి అద్భుతమైన తీర్పునిచ్చారు ప్రజలు. ఇది ప్రజల నిర్ణయము, తెలంగాణ ప్రజల యొక్క యావత్ ప్రజల నిర్ణయము. దాదాపు 90 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, స్పష్టంగా గెలవబోతుంది. మీలాగా అక్రమంగా రాజకీయం చేసి ఏదో మన రాజకీయ వ్యవహారం చేసినటువంటి మాత్రాన తెలంగాణ ప్రధానికం మిమ్మల్ని నమ్మరు కాక నమ్మరు. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక్కో తాళ్ళ నుండి తూర్పు ముక్కలు, ఈ ముక్కలని తూర్చిపెట్టడం ఖాయం. తెలంగాణ ప్రజలు మేధావులు అభివృద్ధిగా ఓటేశారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేసింది కాబట్టి తెలంగాణ ప్రజానికం వారిని పొందబెట్టడం ఖాయం. దానికే ఇది నాంది. 100కు 100% కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో కానీ ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు కానీ వచ్చే వరంగల్ ఎన్నికల్లో కానీ ఎన్నిక ఏదైనా ఇదే రిపీట్ అవుద్ది. ఎన్నికలు ఏదైనా ఇదే రిపీట్ అవుద్ది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణంగా పరిపూర్ణంగా తెలంగాణ ప్రజలు ఆ ఇంటి పెద్ద కొడుకు ఆశీర్వదించారు. ఇదే వచ్చే 10 సంవత్సరాలు ఇదే ఉంటుంది. చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారు, ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనేది ఒక చారిత్రాత్మకమైన ఫలితాలు. ప్రజలు తెలివితోనే చాకచక్యంగా కాంగ్రెస్ ప్రజాపాలనని కోరుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం ద్వారానే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ద్వారానే మాకు సంక్షేమ పథకాలు అందుతాయి, అభివృద్ధి జరుగుతుందని నమ్మకం విశ్వాసంతోనే ఇంత గొప్ప ఫలితాలు ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీలు ఒకే ఎజెండాతో ఉన్న కలిసి అభ్యర్థుల్ని పంచుకొని పోటీ చేసిన తెలంగాణ ప్రజలు అన్ని గమనించి ఇవాళ ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బుద్ధి చెప్తారు ఈ ఎన్నికల్లో అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసినారు. దానికి ఏం చెప్తారు? అహంకారపూరితమైన మాటలు, పొగరబోతు మాటలకు తల పొగరెక్కి తెలంగాణ సంపదను లక్షల కోట్లు దిగమింగిన కేటీఆర్ హరీష్ రావులకు సరైన గుణపాఠం చెప్పారు. చెంప చెల్లుమనేలా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారు. ఇదే మల్లన్న సాగర్ పోతే కూడా హరీష్ రావుకు చెప్పులతో నిరసన తెలియజేశారు. ఇదే సిరిసిల్లాలో పాంప్లెట్ విడుదల చేశారు. మీకు ఓటేయడం ద్వారా మాకేం ఒరిగిందని బహిరంగంగా పాంప్లెట్ విడుదల చేశారు. అయినా కూడా వాళ్ళకు బుద్ధి రాలేదు. కాబట్టి ఈ ఫలితాలు చూసి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన తీర్పు చూసి వాళ్ళ ఆలోచన మారాలి. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, నీతితో నిజాయితీతో తెలంగాణ సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకొని తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పులు చేసి నెలకు ఇవాళ దాదాపు 3,000 కోట్ల రూపాయల అప్పులు కడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి అయినా కూడా తెలంగాణలో రైతు కళ్ళల్లో వెలుగులు చూడాలని, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు చూడాలని, మహిళల్ని మనం శక్తివంతులు తయారు చేయాలని ఇవాళ సంక్షేమ పథకాలు ముందుకెళ్తా ఉన్నాం. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫలితాలు, సంక్షేమ పథకాలు ఇవాళ దేశానికి ఒక ఆదర్శంలాగా తెలంగాణ ప్రజలు మెచ్చేలా మేము పాలన అందిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ కంటోన్మెంట్ అయినా, జూబ్లీహిల్స్ అయినా, పార్లమెంట్ ఎన్నికైనా, గ్రామ పంచాయతీ ఎన్నికైనా, ఇవాళ ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికైనా ఈ ఫలితాలు ప్రజాపాలనకు
సంక్షేమ పథకాలకు నిదర్శనంగా ఆదర్శంగా నిలిచినాయి. కాబట్టి మాకెక్కడ కూడా గర్వం లేదు, అహంకారం లేదు. ప్రజలు మరింత ఈ ప్రభుత్వం పైన బాధ్యతను పెంచారు. కాబట్టి మేము ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా ముందుకెళ్తాం. బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడే అర్హత లేదు. బీజేపీడేమో కేంద్రంలో 2 కేంద్ర మంత్రులు చేస్తే 8 మంది ఎంపీలను ఇస్తే తెలంగాణకు తీసుకొచ్చింది గుండు సున్నా. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీలకు ఇవాళ ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి పెరుగుతున్నటువంటి ప్రజా ఆదరణను చూసి ఓర్వలేకనే వాళ్ళకు కడుపు కుట్ర జరుగుతూ ఉంది.